Many a time when we face situations in life where we can wonder, has God made some provision for this particular situation that I'm facing right now? It's wonderful to go back to Genesis and to see there that before a need arises, God has already made a plan for it. అనేక సార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దీనికి కావాల్సింది దేవుడు ముందే ఏర్పాటు చేశాడా అని మనం అనుకుంటూ ఉంటాం. ఇలాంటప్పుడు మరలా ఆది కాండంలోకి వెళ్ళి మనం ఆదాముకు కావాల్సిన ప్రతి అవసరాన్ని దేవుడు ముందే ఏ విధంగా చేశాడో చూడటం ఎంతో అద్భుతమైన విషయం. It's a very wonderful thing to be a child of God. కాబట్టి దేవుని బిడ్డగా ఉండటం ఎంత అద్భుతమైన విషయమో కదా. I found that for 47 years now. It's a very wonderful thing to be a child of God because God provides everything that we need, whatever it is, spiritual, physical, material. నేను 47 సంవత్సరాలుగా దేవుని బిడ్డగా ఉంటున్నాను. ఇదెంత అద్భుతమైన విషయం. మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. అది ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన, వస్తు సంబంధమైన ఏదైనా సరే. Every single person on earth should be a child of God, but why is it that people don't want this wonderful life? Because the devil has somehow portrayed before people that God is a hard, demanding taskmaster. నిజానికి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డగా ఉండాలి. మరి ఎందుకు ఉండట్లేదు వాళ్ళు? సైతాన్ ఏం చేశాడంటే దేవుణ్ణి తప్పుగా చిత్రీకరించాడు. దేవుడు అంటే ఎంతో కఠినాత్ముడు, ఎంతో కఠినంగా ఉంటాడు, ఎంతో కష్టపెడతాడు అని చూపించాడు. Don't yield your life to him. You can be a much happier person if you live on your own. That's a lie. నీ సొంత ఇష్టం ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వెంతో సంతోషంగా జీవిస్తావు అనే అబద్ధాన్ని చెప్పాడు సైతాను. And I believe that's one of the things that we need to emphasize to Christians. It's a lie to imagine that you can live a better life out there on your own without consulting God about his will. క్రైస్తవులంగా మనం నొక్కి చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే నీ సొంత చిత్తం చొప్పున నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వేదో సంతోషంగా ఉంటావు అనేది తప్పు. The happiest Christians on earth are the ones who have decided, I don't want to plan my own life. I want God to plan my life and I want to fulfill his will exactly. నిజంగా సంతోషంగా ఉండే క్రైస్తవులు ఎవరు అంటే నా సొంత ప్రణాళికలు నేను కలిగి ఉండకుండా దేవుడు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో నా జీవితం పట్ల దాన్ని తెలుసుకొని ఆ విధంగా చేసేవాళ్లే ఎంతో సంతోషంగా ఉండే క్రైస్తవులు. Now if you know God's nature as a loving father who cares for you, you'd gladly say that. దేవుడు ఎంతో ప్రేమగల తండ్రి నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు అని ఆయన యొక్క స్వభావాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు ఎంతో సంతోషంతో దీన్ని ఒప్పుకుంటావు. I can say that after 47 years when I was a young man. I was gripped by the fact when I was 21 years old that God had a plan for my life. 47 సంవత్సరాలుగా నేను దేవుని బిడ్డగా ఉన్నాను. నాకు 21 సంవత్సరాలు నేను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు నేను ఒక విషయం గట్టిగా నమ్మాను. అదేంటంటే దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. And I began to think and I say, is it possible for me with all my limited knowledge and my ignorance as a human being to make a better plan than my Creator has made for me? నా సృష్టికర్త నా ఎడల కలిగి ఉన్న ప్రణాళిక కంటే నా అరకొర తెలివితేటలతో తెలిసి తెలియని నా జ్ఞానంతో నేను ఇంకా శ్రేష్టమైనది కలిగి ఉండగలనా? You got to be off your head and crazy to think that that is true. ఒకవేళ అది నిజమని నువ్వు నమ్ముతున్నట్లయితే నువ్వెంతో వెర్రివాడువు, పిచ్చివాడువు. Definitely God can make a better plan for our lives because he knows the whole future. He knows all my temperament, what I'm like and the dangers there are, etc. in different parts, and he plans the best for me. ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకంటే నా భవిష్యత్తు అంతా ఆయనకు తెలుసు, నేను ఎలాంటి వాడినో తెలుసు, నాకుండే ప్రమాదాలు ఏంటో తెలుసు, అవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఎంతో చక్కగా ఆయన ప్రణాళిక వేస్తాడు. I cannot think of a better plan than that. And once I recognize that, that's faith. దానికంటే శ్రేష్టమైన ప్రణాళిక లేదు అని నేను చూసినప్పుడు ఆ విధంగా నమ్మటమే విశ్వాసం అంటే. Faith is to believe that God's wisdom is greater than yours. It's really not difficult to have faith. నీ జ్ఞానం కంటే దేవుని జ్ఞానమే గొప్పది అని నమ్మటమే విశ్వాసం.
నిజానికి అలాంటి విశ్వాసం కలిగి ఉండటం అది కష్టమేం కాదు. Is it difficult to believe that God's wisdom is superior to yours? నీ జ్ఞానం కంటే దేవుని యొక్క జ్ఞానం ఎంత ఉన్నతమైందని నమ్మటం కష్టమా? Is it difficult to believe that God loves you so perfectly? Is it difficult to believe that He's almighty and He can control all the factors in your life? Faith is just that. దేవుడు ఎంతో పరిపూర్ణమైన వాడు, దేవుడు ఎంతో సర్వశక్తి గలవాడు. కాబట్టి నీ జీవితంలో జరిగే విషయాలన్నిటినీ ఆయన తన అధీనంలో ఉంచుకోగలడు అని నమ్మటం కష్టమా? Lord, I believe. That's why I choose what you have planned rather than my own. ప్రభువా, నేను నమ్ముతున్నాను. అందుకే నా ఎడల నువ్వు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నావో దాన్నే నేను నమ్ముతున్నాను. నా సొంత ప్రణాళిక కాదు ప్రభువా. That's what we need to learn from the first 2 or 3 chapters of the book of Genesis. ఆదికాండంలోని మొదటి 2-3 అధ్యాయాల్లో మనం ఇదే నేర్చుకుంటాం. Now, the reason I'm beginning there is because I found that a lot of Christians, their problem arises from the fact that they don't understand God's purpose. They don't believe that God's plan is better than anything that they can make for themselves. They don't believe that God has made provision for every single need that can ever arise in your life. నేను ఎందుకు అక్కడి నుంచి ప్రారంభిస్తున్నానంటే అనేక మంది క్రైస్తవులకి తెలియట్లేదు దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, దేవుడు ఎటువంటి ఏర్పాట్లు చేశాడో. మీ ప్రణాళిక కంటే దేవుని యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతమైందో తెలియట్లేదు. అందుకే నేను అక్కడి నుంచి చెప్తున్నాను. Did you hear what I said? Every single need that can ever arise in your entire life. మీరు నేను చెప్పేది వింటున్నారా? మీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చే ప్రతి అవసరానికి కూడా కావాల్సింది దేవుడు ఏర్పాటు చేశాడు. There's some provision God has made to meet that need. I mean, that just excites me to know that. నిజంగా అది తెలుసుకోవటానికి నేను ఎంతో ఉత్సాహపడుతూ ఉంటాను. That whatever I may face in the future, I don't know what it is. I don't know what I'm going to face next week, next month. నేను ఎదుర్కోబోయే ప్రతిదీ కూడా నా భవిష్యత్తులో, వచ్చే వారం నేను ఏమి ఎదుర్కొంటానో నాకు తెలియదు, వచ్చే నెల ఏమి ఎదుర్కొంటానో తెలియదు, వచ్చే సంవత్సరం నేను ఏమి ఎదుర్కోవాలో కూడా నాకు తెలియదు. But I know one thing, whatever it is, God has made provision for it already. అది ఏదైనా సరే దానికి కావాల్సిన ఏర్పాటును దేవుడు ఇప్పటికే చేశాడు. You know, there's a very lovely word in Psalm 112 that reads like this. కీర్తన 112లో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. This is one of my favorite psalms, Psalm 112. కీర్తన 112 నాకెంతో ఇష్టమైన కీర్తన. Because it tells how blessed the man is who only wants to obey God. ఎందుకంటే దేవునికి మాత్రమే విధేయత చూపించే వ్యక్తి ఎంత ధన్యుడో ఈ కీర్తన తెలియజేస్తుంది. Who delights in His commandments and obeys Him. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించట్లో సంతోషించే వ్యక్తి గురించి ఇక్కడ చెప్పబడింది. One of the things it says in verse 7 of Psalm 112 is, He is not afraid of bad news. కీర్తన 112 7వ వచనంలో ఒక మాట చెప్పబడింది. అదేంటంటే దుర్వార్తకు జడియడు. Now, as long as we live on this earth, sometimes we may get some news which doesn't sound right. Why are we not afraid? Because God has made provision for something to solve that problem. మనం ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలం కూడా అన్ని మంచి వార్తలే రావు, కొన్ని చెడు విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే దాన్ని బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే దానికి కావాల్సిన సదుపాయాన్ని, ఏర్పాటుని దేవుడు ముందే చేశాడు. Isn't that wonderful to live on earth like that? To say, as from now till the end of my life on earth, I don't know what's going to come in my way, but I know one thing, whatever I face, God has made some provision for it. I learned that from Genesis 2. ఈ భూమి మీద అలా జీవించడం ఎంత అద్భుతమైన విషయం కాదా? ఇప్పటి నుండి నేను బ్రతికే వరకు కూడా నాకు ఏమొస్తుందో నాకు తెలియదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ దానికి కావాల్సింది దేవుడు ఏర్పాటు చేశాడు అని మనం నమ్మాలి. అదే ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. God made provision for every need of Adam's, and to teach me right at the beginning of the Bible that He knows my need and He has made provision for it completely. ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాముకు కావాల్సిన ప్రతి అవసరాన్ని దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. అది నాకేం తెలియజేస్తుందంటే నా జీవితంలో కూడా నాకు కావాల్సిన ప్రతి దాన్ని ముందే దేవుడు ఏర్పాటు చేశాడు. So let's
get rid of this wrong concept of God that the devil's portrayed before people. కాబట్టి ప్రజల ఎదుట సైతాను దేవుని గురించి ఎంతో చెడ్డగా చిత్రీకరించాడు. దాన్ని మనం తొలగించుకోవాలి. And let's recognize he wants the very best for you, my friend. కాబట్టి నా ప్రియ స్నేహితుడా, నీ గురించి ఎంతో శ్రేష్టమైన ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. So surrender to him and say, Lord, I want your will for my life. God bless you. దేవా, నా జీవితాన్ని సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటాను, నా చిత్తాన్ని మీకు లోబర్చుకుంటాను అని మనం దేవుని ఎదుట వేడుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.